ఇదే చెప్పాలంటే చండాలంగా కోసిందంటే నేనే కోసింది. హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు మా చిన్నోడు అంటే మా చిన్న కొడుకు, మా పెద్దన్న కొడుకులకు అయితే ఇంతకుముందు నేను ఈత పర్ఫెక్ట్గా నేర్పిన, వాళ్ళు పర్ఫెక్ట్గా ఈత కూడా కొడతారు. విషయం ఏంటంటే ఎప్పటి నుండో వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఎప్పటి నుండో రా 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 అంటే వీడు రాడు. పైగా మా అన్న కూడా ఒక భయం ఉండే, ఆడ బాయిలలో ఎట్లుంటుందో ఏందో వాళ్ళకి తెలుసు, కానీ ఎట్లా ఏంది అనే భయం ఉండే. ఈత రాకపోతే ప్రాబ్లం అవుతుంది, రావాలంటే ఇప్పుడు హాలిడేస్ చూసుకొని వచ్చిండు. నిన్నటి దాకా మంచి యాక్టివ్గా ఉండే, ఫోన్ చేసి బాబా ఏమైంది పోదామా అని అనేది. ఇప్పుడు తీరా టైంకు బుర్రలు సిద్ధమవుతాయి. వీని వేటుకు సంబంధించి కనీసము చిన్నపిల్లలకైతే ఒక బుర్ర కట్టచ్చు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 2 బుర్రలు కట్టచ్చు. పోదాం అనగానే వీనికి వాష్రూమ్ అంటాడు, కడుపు నొప్పి అంటాడు, ఇంకేదో అంటాడు. ఇదంతా వీడేమో జెన్యున్గా చెప్తాను కావచ్చు, మాకు ఈత కోసం భయపడతాడని మేము అనుకుంటానా. నీకు భయం ఉన్నదా లేదా? లేదు. నిజంగానా? లేదు. నిజంగానా? నిజం లేదు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తా. నువ్వు ఆడికి పోయిన తర్వాత మళ్ళీ భయపడద్దు, దిగి కూడా దిగాలి. ఓకేనా? దాన్ని బెటరా? భయమే లేదు కదా? లేదు. అందరం మనుషులే కదరా, ఏం కాదు, భయపడకనే. ఓకే, కొంచెం వెయిట్ ఉంటాడు కాబట్టి భయపడతాడు. నువ్వు ఫస్ట్ దునుకు. అయ్యో లోపలికి దారి ఉందా? ఇక్కడ దారి ఎందుకుంటుంది? అప్పట్లో మనం నిలబడిపోయేదా? తీసి పెడతారు చావే నిన్ను చూసి భయపడుతుంది. చావే నిన్ను చూసి భయపడంటే రోజుంది బాబాయ్. రోజు బాబాయ్ ఇంకేంటి దిగా నీళ్ళక దిగో దిగో చేసి చెప్పేది పైన స్టెప్ పట్టుకున్నావా? ఇప్పుడు నేను దాన్ని వేస్తే నువ్వు భయపడతావు అని చెప్పేసి నీకు అసలు నీళ్ళకి తెలియదు కాబట్టి నింపినా. ఇప్పుడు పైన పట్టుకున్నావా? ఇప్పుడు ఇక్కడ వరకు మునిగినావా? ఇప్పుడు అసలు పోతా అంటే కొంచెం కూడా తెలుస్తుంది. నువ్వు కింద నీళ్ళలో నువ్వు పట్టుకో, పట్టుకో. నీకు నువ్వు భయపడతావని పెట్టు పడతా, ఏం కాదు పడతా కట్టుకో. కూర్చుంటావు నువ్వు బాటలో, నువ్వు కాగడు, నువ్వు సైలెంట్ కూడా కాగడు బాబాయ్. Oh my God! Come on, come on!
కొంచెం వెనక పో. వెనక పో, అన్ని వెనకకు పో. నేను ఉన్నా అన్న. కాలు అయ్యో అయ్యో పిలవరు. బాటిల్ లేపిందా? ఇప్పుడు లేవంటే ఎట్లా మునిగిన ఇప్పుడు చెప్పదు. ఏం కాదు శబాష్, ఏం కాదు. నేను ఎంత పట్టుకున్నా నీ రేటు భయపడదు, ఏం కాదు. నువ్వేం కాదు. తలకైతే ముంచు ముంచు అంతే అంతే. భయపడదు భయపడదు భయపడదు. ఇది ఫస్ట్ రోజు కాబట్టి మనకు కొంచెం భయం పోయేలా కొంచెం కొంచెం. ఎందుకంటే మొత్తం ఈజీగా కొడతాను కాదంటాను కదా బయట. కింద పాములు పాములు ఏముంటాయి? మామూలు కాదు, ఏమున్నాయి? భయం ఎందుకురా నువ్వు టెన్షన్ పెడితే నాకు భయం అవుతా. చేపలు కొరికే మళ్ళా. ఓ మై గాడ్, అలా ఉంది మంచిగా. మహిష్మతి దాన్ని గాలి నుంచి దొరికిన అది పుట్టిగా పెద్దవాడు అసలు పడుకో. ఈత వచ్చినా కూడా భయం పట్టేసారు. అరే నేను దుంకిరా. ఎడ దొరికినావు ఇలాగా? ఇదేంటి? దునుకు దునుకు లేట్ చేయకు. అది అంత తక్కువ హైట్ ఉన్నది. వస్తాను వీడు చెప్పాను అదే ఉండు. చెప్పాను బుర్రలు ఉన్నాయి, నేను నీతో ఉంటా. మొత్తం కొడవద్దా? నువ్వు ఏం చేయాలి చెప్పనా? నేరు అటు పోవాలి, అటు పోయి అక్కడ పై పట్టుకోవాలి. ఓకేనా? నేను పట్టుకోండి, ఎవరు పట్టుకోవద్దు. పడు సింపుల్. వెరీ గుడ్, అయిపోయింది. వెరీ గుడ్. భయపడలేదు. ఓడితే పోతారా? కళ్ళ పోతాను వాడు చూడవా? కట్టే అయితే ఇట్లా తిన్న దెబ్బ కడిగింది. బయట ఒక 10 రౌండ్ కొట్టుకొని కొట్టావు. ఈ కాయల నుండి తిరిగి అక్కడి నుంచి రావాలంటే ఒక సుత్తు రాలేదు. అర్థమైందా? అక్కడికి పోయి దర్శనం కాబట్టి తీసుకెళ్తాడు పెద్దోడు. మళ్ళా మరి అంతే మరి ఏందనుకుంటాను. ప్రతిసారి తాగితే కాలేదు. లోపలికి వస్తాం, లోపలికి వస్తాం, లోపలికి పెట్టుకోండి అంతే. శివాజ్ నువ్వు కొట్టకు, నువ్వు కొట్టకు. మునుగుతారా? మునుగుతారా? మును రాత్రేవా? ఒక్కన్నా మనం చేస్తాం తీసుకపోయి ఇక్కడ పడేస్తాం. ఆ నీళ్ళు అంటే అందా తెలియదు.
భయపడతాడు. మనకి ఈత రాకపోగా ముక్కులోకి నీళ్ళు పోయి నోట నీళ్ళు పోయి అంతా డిస్టర్బ్ అయిపోతారు. పిల్లలు మాత్రము కంపల్సరీ అండి నుండి తింటే కొంచెం వాళ్ళకి మనోధైర్యం అనేది. నువ్వు మంచిగా కొడుతున్నావు కానీ ఇట్లా కొడితే ఏమైంది, నువ్వు కొట్టే కదా నీ ముక్కులాగే కొడతాయి నీళ్ళు. ఫస్ట్ లోపల నుంచి రాసుకో. ఎప్పుడైనా ఇట్లా కొడితే ఏమవుతుందంటే మన ముక్కులో పోతే కళ్ళలో పోతే నీళ్ళు. ఈ మెడలు ఇట్లా పెట్టి శ్వాస తీసుకుంటే ఏమవుతుంది తెలుసా? తీసుకోవాలి, కాసేపు ఇటు తీసుకోవాలి. మొత్తం నేరుగా పోకుంటామే ఇటు ఇటు ముఖం పెట్టిపోయినా ఏం కాదు, కానీ లోపల నుంచి వసుకోవాలి. లేదా మనం ఇట్లా ఇట్లా అంటాం చూసినాం, ఇట్లా అంటారు కదా, ఇట్లా అన్నప్పుడు జస్ట్ నీళ్ళ మీద ఇట్లా ఇట్లా కొట్టద్దు. జస్ట్ నీళ్ళ మీద వేటి వేసి నీళ్ళ గుంజుకోవాలి. అంతేనా? ఇట్లా పెట్టి కూర్చొని నీళ్ళు ఇట్లా రావు. అంతేనా? ఈ ఏలున్నాయా ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఏలో నీళ్ళు పోతాయి. నువ్వేం చేయాలి? ఇది ఉన్నదా, ఇట్లా తెట్టు ఉంటుందా, పడవ తెట్టు, ఇది ఇట్లా ఇట్లా ఇది మూయాలి. మూసి ఇట్లా ఇట్లా అన్నా ఏం కాదు. లేదంటే ఇది ఎప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా అనొద్దు. అంటే ఇట్లా సందుల నుండి నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే నీకు 10 నిమిషాలు చేసే నువ్వు ప్రయాణం కూడా నీళ్ళ మీద 5 నిమిషాలు కూడా చేయవు. ఇట్లా చేస్తే తొందరగా 2 నిమిషాలు 5 నిమిషాలు పోతావు. ఎట్లా ఇట్లా ఓపెన్ చేయాలి. నోట్లో పోతుంది నీళ్ళు. మనం ఇప్పుడు అటు సైడ్ పోవాలి. లోపలికి వస్తా ఏం ముందు ముందు పక్కకే ఉన్నాను. ముందు పోయి నువ్వు అట్లా ఎక్కువ నేను చెప్పరా, ఇట్లా వేయాలి. చాలు మళ్ళా ముసగస్తాడు. మాటలు కూడా బాగున్నాయి. నీళ్ళలో కొట్టేసరికి ఏ కాదు, భయపడదు. పంపింగ్ వస్తుంది అంటే మనకి కొత్త ఫస్ట్ రోజు కాబట్టి బాగా మరి బాడీ హెవీ బాడీ కదా, వాస్తవానికి కొంత నీళ్ళే మింగలేదు, తక్కువనే. కాకపోతే ఏంటంటే బాగా వెయిట్ పడ్డప్పుడు ఫస్ట్ రోజు ఏమవుతుంది అంటే మొత్తం లోపల వామిటింగ్ వచ్చి వెయిట్ అంతా కడుపులో పడుతుంది. కాబట్టి జస్ట్ గదాల గదాల బ్రో, గదాల గదాల కడుక్కొని జాగ్రత్త. ఇట్లా తీసుకోపో, కూర్చుని పెట్టుకో. మోకాల ఫస్ట్ రోజు కదా నీకు బాగా వేడి పడి అట్లా అయింది కడుపులో, ఓకేనా? ఏం భయం లేదు. ఆల్మోస్ట్ పొద్దున మాత్రం మనం మధ్యాహ్నం వచ్చినప్పుడు తినకుండా వస్తే నో ప్రాబ్లం. మనం ఇప్పుడు పుచ్చకాయ తిన్నావు కదరా. మనకు ఫస్ట్ రోజు అయితే వాస్తవానికి పర్వాలేదు, వాడు భయం లేకుండానే దింపినాము. ఒక్కటేసారి తోసేస్తే భయం అనేది పుడుతుంది కాబట్టి ఒక్కొక్క స్టెప్ దింపుకుంటా వీనికి భయం పోయేలాగా చేసి మనం కొంచెం ప్రయత్నం చేసినాం. కాకపోతే వెయిట్ పడుతుంది. మళ్ళీ వెయిట్ ఉన్న మనిషి కాబట్టి మనం ఎక్సర్సైజ్ ముందు ఫుడ్ తీసుకుంటే మనకి ఎట్లయితే వెయిట్ ఎత్తగానే మనకు బయటకు వస్తుందో వాటర్ మిలన్
వాటర్ మిలన్ 2 ఒక్కలు తిన్నారు. దానివల్ల ఏమైందంటే పేల్స్ వచ్చింది. ఈరోజు దానికి కొంచెం పర్ఫెక్ట్గా మనకి ఐడియా వచ్చింది కాబట్టి రేపైతే ఫ్రీ అవుతాడు. ఒత్తిడి తీసుకురావడం కాదు పిల్లల మీద, కానీ నేర్పిస్తే చాలా మంచిది. ఇప్పటికే కొంచెం లేట్ అయింది. చిన్నగా ఉన్నప్పుడు నేర్పిస్తేనే సులభంగా ఉంటుంది. కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేర్పించాలంటే కొంచెం కష్టమే. చిన్నపిల్లలకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఈత కంప్లీట్గా సంపూర్ణంగా వచ్చిన వాళ్ళే ట్రైనింగ్ ఇస్తే మాత్రం బాగుంటుంది. ఏదో స్విమ్మింగ్ పూల్ అయితే ఏం కాదు, విలేల బాయిలలో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు ఈత వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రమే ఈత నేర్చుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏంటంటే ఆ బుర్రలు కట్టినప్పుడు లేకపోతే జోడిగా పోతారు. ఈత వచ్చిన పిల్లలు కూడా అనుకోకుండా మునిగిపోతారు. ఎందుకంటే అలసట అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వీడు చూసినావా వామిటింగ్ వచ్చి అంటే చాలా నర్వస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు శక్తి సరిపోక ఆ నీళ్ళలోనే ఉన్నప్పుడు మనం నీళ్లు మింగడం కానీ ఇంకేదైనా చేస్తే మనం ఈత వచ్చినా కానీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నోళ్ళు, అందుకోసం పూర్తి స్థాయి ఈత వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మనకు సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్పించే ప్రయత్నం చేయండి. మొదటి రోజు చేయండి. ఓకే అండి, మొదటి రోజు అయితే వినీత ఈ విధంగా ఉన్నది. వామిటింగ్లు, భయాలు, టెన్షన్స్, మోషన్స్ అన్ని విధాలు కలిసిపోయి మొత్తానికైతే ధైర్యంగానే వాడు అసలు ఆ బాయిలకు దిగడమే కష్టం అనిపించింది. కానీ దిగిండు, నో ప్రాబ్లం, కొట్టిండు. రేపు అయితే మనం కొంచెం ప్రిపేర్ అయ్యి రావచ్చు. ఇప్పుడు కూడా కొంచెం ధైర్యం అనేది ఉన్నది కాబట్టి ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.